తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముదురుతున్న మంగ్లీ వివాదం రోజు రోజుకో కొత్త మలుపులు తిరుగుతుంది. అయితే ఎవరైతే మంగ్లీ కేసును విచారిస్తున్నారో ఆ సిఐని ఆకస్మికంగా పదవి నుంచి తొలగించినట్లు అధికారి. అయితే ఈ సిఐని తొలగించడం వెనుక రాజకీయ కుట్రకోణం ఏదైనా ఉందా, లేకపోతే అతను మంగ్లీకి సపోర్ట్ చేస్తున్నారా? అసలు మంగ్లీ కేసులో ఏం జరుగుతుంది? ఈ విషయాలపై మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మంగ్లీ కేసులో కీలక మలుపు సంభవించింది. ఎవరైతే ఈ కేసును విచారిస్తున్నారో ఆ సిఐని పదవి నుంచి తొలగించడం జరిగింది. అయితే ఇది కూడా ఒక ఆకస్మికంగా జరిగింది. పదవి నుంచి తొలగించడం వెనుక రాజకీయ కుట్రకోణం ఉందా, లేకపోతే ఆధారాలలో ఏదైనా పెను మార్పులు సంభవించాయా? అయితే ఎవరైతే రమావత్ మధు ఉన్నారో ఒక ఇన్ఫ్రా పేరుతో కొంతమంది వ్యక్తుల నుండి అధిక మొత్తంలో లావాదేవీలను స్వాధీనం చేసుకోవడం, తిరిగి ఆ డబ్బులు ఇవ్వకపోవడం, ఎవరైతే రమావత్ మధు ఉండో అతను ముఖ్యంగా మంగ్లీ పేరు చెప్పుకొనే ఈ మోసాలన్నీ చేసినట్లు తెలుస్తున్నది. ఎవరైతే అధికారులు పెట్టుబడులు పెట్టారో వాళ్ళు కూడా రమావత్ మధుని కాదు, మంగ్లీని చూసే మేము అక్కడ ఇన్వెస్ట్ చేశామని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇలా మంగ్లీ పేరు చెప్పుకొని రమావత్ మధు దాదాపు కోట్ల వరకు స్కామ్ చేసినట్లు తెలుస్తుంది. గత 10 రోజుల నుంచి ఈ కేసు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఎవరైతే మంగ్లీ కేసును విచారిస్తున్న సిఐ ఉన్నారో అతన్ని కాస్త పదవి నుండి ఆకస్మికంగా తొలగించడం చర్చనీయాంశం. ఇది ఈ విధంగా ఉండగా ఇప్పుడు ఆకస్మికంగా సిఐని తొలగించడం అధికారిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సిఐని తొలగించడం వెనుక మంగ్లీ ఏ విధంగా స్పందిస్తారనేది అధికారుల్లో కానీ మీడియాలో కానీ ఒక వివాదంగా మారింది. నిజంగా ఏదైతే మనీ లాండరింగ్ కేసు జరిగిందో అందులో మంగ్లీ హస్తం ఉందా? మంగ్లీ హస్తమే కాకుండా ఇంకా వేరే అధికారుల పేర్లు వచ్చే అవకాశం ఉందా? అసలు ఈ మంగ్లీ కేసులో రాజకీయ కుట్రకోణం కూడా ఉందా? ఏదేమైనా చెప్పాలి అంటే ఇటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పైన ఈ మంగ్లీ కేసు ప్రభావం చూపనుంది. మంగ్లీ భవిష్యత్తు కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ కేసు పైన డిపెండ్ అయి ఉంది. ఏదేమైనా చెప్పాలి అంటే సిఐని ఆకస్మికంగా తొలగించడం అతనిపైన అంటే రాజకీయ ఒత్తిడి వల్ల జరిగిందా, అధికారిక మార్పుల వల్ల సంభవించిందా, లేకపోతే మంగ్లీ కేసులో ఆధారాలను తారుమారు చేసే క్రమంలో అటువంటి డౌట్ ఏదన్నా వచ్చి అతన్ని ఆ పదవి నుంచి తొలగించారా? అంటే ఎవరైతే సిఐ ఉన్నారో ఆయన పదవిని తొలగించడం చర్చనీయాంశంగా మారింది, కానీ అధికారిక ప్రకటన అనేది ఇంకా రాలేదు. అయితే మంగ్లీ మనీ లాండరింగ్ కేసులో రమావత్ మధు అయితే ప్రస్తుతానికి పరారిలో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ మరికొంతమంది అయితే అతని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు కొన్ని వీడియోస్ కూడా వస్తున్నాయి. ఏదైతే మంగ్లీ చేతిలో మోసపోయిన బాధితులు వారికి న్యాయం జరగాలి అంటూ వాళ్ళు రోడ్లెక్కి పోలీస్ స్టేషన్లో కొన్ని ధర్నాలు కూడా చేస్తున్నారు. మొత్తానికైతే ఈ 200 కోట్ల స్కామ్లో మంగ్లీ హస్తం ఉందా? మంగ్లీ హస్తం కాకుండా మంగ్లీ వెనుక ఇంకా రాజకీయ కొత్త కోణం నడుస్తుందా? రమావత్ మధుయే కాకుండా ఇంకా కొంతమంది వ్యక్తుల పేర్లు రానున్నాయి. మంగ్లీ ఇచ్చిన ఆధారాల ప్రకారం పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. అయితే మంగ్లీ గత సంవత్సరాల నుండి చేసిన లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిసి ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ కొనసాగుతున్న క్రమంలో సిఐని పదవి నుండి తొలగించడం, వేరే సిఐ ఇప్పుడు ఆ కేసు బాధ్యత వహించడం, అది నిజాలు బయటికి రాబడతారా, లేకపోతే మనీ లాండరింగ్ కేసు బూటకమని కొట్టేసి ఆ ప్రజలకు అన్యాయం చేస్తారా, లేకపోతే మంగ్లీకి ఈ కేసుకు సంబంధం లేదని చెప్పేస్తారా? ఏదేమైనా చెప్పాలి అనుకుంటే 200 కోట్ల స్కామ్ అనేది నిజంగా జరిగింది. అయితే దాని వెనుక మంగ్లీ ఉన్నారా, మరి రమావత్ మధు వెనుక రాజకీయ నాయకులు ఉన్నారా అనేది కొత్త కోణం తెలవాల్సి ఉంది. అయితే కొత్త సిఐ వచ్చిన తర్వాత మంగ్లీ కేసు మరింత ముందుకు వెళ్తుందా, అది ఏ విధంగా మారుతుందా అనేది చర్చనీయాంశం. అయితే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వ్యూహం మీడియా.